ఫ్యాటీ లివర్ తోటి మీ దగ్గరకు వచ్చి ప్రెగ్నెంట్ లేడీస్ని ఎలా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసి దాన్ని బయటపడేస్తారు? సో ప్రెగ్నెన్సీ డెలికేట్ ఫేస్ అన్నమాట. ఫ్యాటీ లివర్ నాన్ ప్రెగ్నెంట్ లేడీకి ప్రెగ్నెంట్ లేడీకి చాలా డిఫరెన్స్గా మేనేజ్మెంట్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది అని పర్సేకి వెళ్ళి మనము ఎక్కువ మెడిసిన్స్ పెట్టలేము. బికాస్ బేబీ ఉంది లోపల, బేబీ ఈజ్ గ్రోయింగ్ అనమాట. వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ పరంగా వాళ్ళ డయట్ని మాడిఫై చేస్తాము. లైఫ్ స్టైల్ని మాడిఫై చేసేసి రిక్వైర్మెంట్ క్యాలరీ సప్లిమెంట్ చేసేసి మనము ఒక డిసిప్లిన్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇస్తాం. ఫుడ్ హ్యాబిట్స్తో పాటు మనము ఫిజికల్ యాక్టివిటీని కూడా చెప్తాం. ఫోర్త్, ఈ ఫ్యాటీ లివర్ గురించి, ఫ్యాట్ గురించి, ఓవరాల్ హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉందో దానిని ఎవాల్యుయేట్ చేసి కంట్రోల్కి తీసుకొని వస్తాం. సేమ్ టైం ప్రెగ్నెన్సీలో న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఇస్ మోర్ బికాస్ బేబీ ఈజ్ గ్రోయింగ్ కాబట్టి ఏది ఉన్నా తినడానికి ఉండదు. అక్కడ కూడా మనము బ్యాలెన్స్ హెల్తీ డయట్ని నేర్పిస్తాం అన్నమాట. ఇవన్నీ డిసిప్లిన్గా చేస్తేనే ఫ్యాటీ లివర్ ఎఫెక్ట్ ఆన్ ద బేబీ, ఆన్ ద గ్రోయింగ్ బేబీ ఇన్సైడ్ విల్ బి లెస్. ప్రెగ్నెన్సీకి కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం కానీ మెడికల్ ఇష్యూస్ తగ్గుతుంది. లేకపోతే ఫ్యాటీ లివర్ అన్నది మెడికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం యూజువల్గా ట్యాబ్లెట్స్ పెట్టం. ఇట్స్ డయట్, లైఫ్ స్టైల్ అండ్ కో ఎగ్జిస్టింగ్ మెడికల్ ప్రాబ్లమ్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ముందుగా మీరు ఈ ఫ్యాటీ లివర్ని అడ్రస్ చేసి దాన్ని నార్మల్స్కి తీసుకొచ్చి హెల్తీ వాతావరణం తీసుకొచ్చిన తర్వాతనే ఫెర్టిలిటీ జోలికి వెళ్తారు. అందుకే సార్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుస్తాయి టోటల్ బాడీ కండిషన్ అంతా, టోటల్ బాడీ కండిషన్ తెలుస్తుంది. న్యూరో సోషల్ ఉండొచ్చు, సైకోసోషల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎన్నోసారి పేషెంట్ చాలా సైకలాజికల్ స్ట్రెస్తో ఉంటారు సార్. జాబ్ స్ట్రెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ ఉండొచ్చు, పర్సనల్ సోషల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ రెక్టిఫై చేయడానికి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ.